అమెరికాలో ఎన్నికల సందర్భంగా ఇజ్రాయిల్లో మారణహోమం సృష్టించాలని ఇరాన్ భారీ కుట్రకు రంగం సిద్ధం చేసిందన్న వార్తల నేపథ్యంలో అమెరికా అలర్ట్ అయినట్లు తెలియవస్తోంది. ఇజ్రాయెల్కు భారీగా ఆయుధాలను పంపించుతోంది. ఈ మేరకు అమెరికా ప్రకటన కూడా చేసేసింది. అయితే ఇరాన్ గనుక ఇజ్రాయెల్పై దాడి చేస్తే ఇజ్రాయెల్ వేసే బాంబులతో ఇరాన్ శ్మశానం అవ్వడం ఖాయమా? అంతటి శక్తివంతమైన బాంబులను అమెరికా ఇజ్రాయెల్కు పంపనుందా? అమెరికా ఎన్నికలలోపే ఈ దాడి చేస్తారా, లేదంటే ఎన్నికల తర్వాత చేస్తారా? ఇజ్రాయెల్ మీద దాడి చేయాలి అనుకుంటున్న ఇరాన్ ప్లాన్ ముందుకు తీసుకెళ్తుందా, లేదంటే తోక ముడుస్తుందా? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. కొన్ని దశాబ్దాలుగా హమాస్, హిజ్బుల్లా సంస్థలను పెంచి పోషించిన ఇరాన్ ఇజ్రాయెల్ మీదకు తరచుగా దాడులు చేపిస్తూ వస్తోంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఎక్కడా వెనకడుగు వేయకుండా పోరాడుతోంది. హమాస్, హిజ్బుల్లా మిలిటెంట్లను హతమారుస్తూ తమ దేశ ప్రజలను కాపాడుకుంటోంది ఇజ్రాయెల్. అయితే సిన్వార్, హానియా, నస్రల్లా లాంటి మిలిటెంట్ సంస్థల చీఫ్లను ఇజ్రాయెల్ వరుసగా అంతమొందించడంతో గత అక్టోబర్ 1వ తేదీన నేరుగా ఇరాన్ రంగంలోకి దిగి ఇజ్రాయెల్పై బాంబుల వర్షం కురిపించింది. అయితే ఇరాన్ ప్రయోగించిన మిస్సైల్స్ అన్నింటినీ గాల్లోనే పేల్చివేసింది ఇజ్రాయెల్. ఇక ఆ తర్వాత మొన్నటికి మొన్న ప్రతీకారం తీర్చుకుంది ఇజ్రాయెల్. ఇరాన్ మీదకు వందల మిసైళ్లు ప్రయోగించింది. అయితే ఇజ్రాయెల్ దెబ్బకు ఇరాన్కు భారీ నష్టం వాటిల్లినట్లు అంతర్జాతీయ నిపుణులు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రతిదాడి చేసేందుకు రగిలిపోతున్న ఇరాన్, ఇజ్రాయెల్ మిత్రదేశమైన అమెరికా ఎన్నికలకు ముందే ఇజ్రాయెల్ మీద భారీగా అటాక్ చేయాలని కుట్ర పన్నినట్లు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఎందుకంటే అమెరికా మొదటి నుంచి ఇజ్రాయెల్కు సపోర్టుగా ఉంటూ వస్తోంది. అదేవిధంగా ఇజ్రాయెల్ పోరాటానికి కావలసిన టెక్నాలజీ, అదేవిధంగా ఆయుధ సంపత్తిని అమెరికా అందిస్తోంది. దీంతో అమెరికా మీద పగతో రగిలిపోతోంది ఇరాన్. అమెరికాకు హెచ్చరిక అన్నట్లుగా ఆ దేశంలో జరగబోయే ఎన్నికలకు ముందే ఇజ్రాయెల్ మీద దాడి చేసి ఒక వార్నింగ్ సందేశం పంపించాలి అనుకుంది ఇరాన్. ఆ కుట్ర బయటకు పొక్కడంతో అమెరికా అప్రమత్తమైంది. ఇజ్రాయెల్కు భారీగా ఆయుధాలను పంపుతోంది అమెరికా. ఈ మేరకు ఇప్పటికే ప్రకటన కూడా చేసింది. మరి ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి చేస్తే ఇరాన్ మొత్తం శ్మశానంగా మారిపోవడం ఖాయమా అంటూ శక్తివంతమైన బాంబులు అమెరికా ఇజ్రాయెల్కు పంపబోతోందా? ఇప్పుడు ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న ప్రశ్నలు ఇవే. ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచిన అగ్రరాజ్యంలో జరగనున్న ఎన్నికలకు ముందే ఇరాన్ ప్రతిదాడి చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ఖచ్చితంగా స్పందిస్తామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. ఇందులో భాగంగా అమెరికాలో ఎన్నికలకు ముందే ఈ దాడులు నిర్వహించాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే ఇరాన్ స్పందన తీవ్రంగా ఉండనున్నట్లు ఆ కథనం వెల్లడిస్తోంది. అక్టోబర్ 1న టెల్ అవీవ్పై దాదాపు 200 క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. అందుకు తగ్గట్టుగానే ఇటీవల ఇరాన్కు సంబంధించిన సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడులను ఇరాన్ తీవ్రంగా పరిగణించి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. దేశాన్ని రక్షించుకునేందుకు ఎంతవరకైనా పోరాడతామని స్పష్టం చేసింది. ఈ హెచ్చరికలపై ఇజ్రాయెల్ సైతం స్పందించింది. ప్రతిదాడికి తెగబడితే తమ దెబ్బ తీవ్రంగా ఉంటుందని పేర్కొంది. అమెరికా, జర్మనీ, బ్రిటన్, ఇతర దేశాలు ఈ అంశాన్ని మరింత క్లిష్టతరం చేయొద్దని ఇరాన్కు సూచించాయి. మరోవైపు నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హ్యారిస్లు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో గాజాలో యుద్ధం కారణంగా 40,000 మందికి పైగా మరణించారు. దీన్ని అగ్రరాజ్యంలోని అరబ్ సంతతి వాసులు తీవ్రంగా పరిగణించి ఇజ్రాయెల్ దాడులను అడ్డుకోవాలంటూ అమెరికాలో ఆందోళనలకు దిగారు. బైడెన్ ప్రభుత్వం గాజాలోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఇజ్రాయెల్కు ఆయుధ, ఆర్థిక సహాయం అందిస్తోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్కు హెచ్చరికగా యుఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశం నుంచి మరింత సైనిక సామాగ్రిని ఇజ్రాయెల్కు తరలిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పెంటగాన్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ రైడర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరాన్, దాని మద్దతుదారులు అమెరికన్ పౌరులను, సిబ్బందిని టార్గెట్ చేస్తే వారిని రక్షించేందుకు మేము అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే నెలలో కొత్త ఆయుధాలను తరలించబోతున్నట్లు తెలిపారు. ఇక తాజాగా తరలిస్తున్న సైనిక సామాగ్రిలో దీర్ఘశ్రేణి B-52 బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్లు, బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేసే మిషన్లు ఉంటాయని అమెరికా చెప్పుకొచ్చింది. కాగా ఇటీవల టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ బ్యాటరీతో పాటు సైనిక దళాలను ఇజ్రాయెల్కు పంపుతున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోని మరిన్ని ఆయుధాలు పంపేందుకు రెడీ అయ్యింది. యుఎస్ మరింత ఆయుధ సంపత్తిని ఇజ్రాయెల్కు అందించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. గత ఏడాది అక్టోబర్లో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ ప్రజలపై దాడి చేసినప్పటి నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా గాజాపై దాడి మొదలుపెట్టిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఆ ప్రాంతాన్ని తూట్లు పొడిచేసింది. హమాస్ అగ్రనాయకత్వాన్ని మట్టుబెట్టింది. అనంతరం హెజ్బొల్లా ఉగ్రవాదులపైన ఇజ్రాయెల్ దృష్టి పెట్టింది. హెజ్బొల్లా అగ్రనాయకత్వాన్ని మట్టుబెట్టింది. ఇప్పుడు ఇజ్రాయెల్ పైన ఇరాన్ కారాలు మిరియాలు నూరుతూ సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తుందని అంటున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్లో ఎక్కడెక్కడ దాడి చేయాలనే విషయాలపై ఓ అవగాహనకు వచ్చిన టెహ్రాన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల లోపుగా లేదంటే ఎన్నికలు అయిపోయిన తరువాత గానీ పని మొదలు పెట్టాలని భావిస్తోందని అంటున్నారు. ఏదేమైనా దాడి మాత్రం ఖచ్చితంగా చేయాలని ఇరాన్ భావిస్తోందని అంటున్నారు. ఇజ్రాయెల్పై దాడి చేసి అసలు ఇరాన్ తప్పించుకోగలదా? ఒకవేళ ఇరాన్ గనక ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే ఏమవుతుంది? అమెరికా వార్నింగ్ను ఏమాత్రం పట్టించుకోకుండా ఇజ్రాయెల్పై దాడులకు ఇరాన్ పూనుకుంటే అమెరికా రియాక్షన్ ఎలా ఉండబోతోంది? నేరుగా ఇజ్రాయెల్ తరఫున అమెరికా రంగంలోకి దిగితే ఇరాన్ శ్మశానంగా మారడం ఖాయమేనా? ఇజ్రాయెల్ పోరాటానికి ప్రతీకగా నిలిచిన దేశం తమ జోలికి వస్తే ఎంతటి వారినైనా తిప్పికొట్టే సామర్థ్యం ఇజ్రాయిల్ సొంతం. పోరులోనే పుట్టి పోరాటంతోనే ఎదిగింది ఇజ్రాయిల్. యుద్ధమే ఊపిరై, అస్తిత్వమే ఎజెండాగా చుట్టూ శత్రువులు ఉన్నా తగ్గకుండా విరవకుండా నెగ్గుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇంకోవైపు ఇజ్రాయిల్ అస్తిత్వాన్ని గుర్తించేందుకు కూడా ఇష్టపడని ఇరాన్ ఇజ్రాయిల్పై దాడులు చేయిస్తోంది. అసలు ఇంకా ఎన్నాళ్ళు ఈ యుద్ధం కొనసాగనుంది? దీనికి అంతం లేదా? అమెరికా కనుక నేరుగా ఇజ్రాయెల్ తరఫున రంగంలోకి దిగితే ఆ తర్వాత ఏం జరగబోతోంది? తమపై దాడులకు దిగితే ఊహించని విధ్వంసం చూస్తామని ఇజ్రాయెల్ అంటోంది. అసలు ఇరాన్ ఎలాంటి దాడులకు దిగబోతోంది? స్కెచ్ ఏంటి? ఇరాన్ దాడులతో యుద్ధానికి దారితీస్తే ప్రతిఘటించే శక్తి ఇజ్రాయెల్కు ఉందా? ఏడాదిగా యుద్ధాలతోనే కాలం వెళ్లదీస్తున్న ఇజ్రాయెల్ను వెంటాడుతున్న టెన్షన్స్ ఏంటి? ఇప్పుడు ఇవే సర్వత్రా చర్చనీయాంశమవుతున్న ప్రశ్నలు. అయితే బాధతో చేసే యుద్ధం ఎలా ఉంటుందో చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది. ఇరాన్ దాడులు చేస్తే కనుక అది యుద్ధానికి దారితీయడం ఖాయమంటున్నారు నిపుణులు. ఇక అమెరికా కూడా డైరెక్ట్గా ఎంట్రీ ఇవ్వడం ఖాయమంటున్నారు. అదే జరిగితే ప్రపంచంలో చాలా పరిణామాలు మారిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవైపు హమాస్, హిజ్బుల్లా, హౌతీ మిలిటెంట్లు, ఇంకోవైపు ఇరాన్. ఇలా అందరి మీద యుద్ధం చేయడానికి ఇజ్రాయెల్కు భారీగా ఆయుధాలు, సైనికులు కావాలి. ఆర్థికంగా కూడా యుద్ధం కోసం చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. యుద్ధంలో చాలా మంది సైనికులను కోల్పోయింది ఇజ్రాయెల్. యుద్ధం మీదే చాలా బడ్జెట్ కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఏడాదిగా యుద్ధంలోనే గడుపుతున్న ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్తో పోరాడగలదా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి.
హమాస్ మెరుపు దాడి తర్వాత గాజాపై ప్రతీకార దాడితో మొదలైన ఇజ్రాయెల్ పోరు ఏడాదిగా కంటిన్యూ అవుతూనే ఉంది. లెబనాన్లోని హెజ్బొల్లాతో యుద్ధం చేస్తోంది. దీంతో ఇజ్రాయెల్ సైన్యానికి బలగాల కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే లక్షల మంది రిజర్విస్టులు సేవలను వినియోగించుకున్న ఇజ్రాయెల్ సైన్యం వారి గడువు ముగుస్తుండడం, కొత్త సైన్యాన్ని నియమించుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. ఈ తరుణంలో అమెరికా సైనిక సాయాన్ని సైతం అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్కు సపోర్టుగా యుద్ధంలోకి అమెరికా నేరుగా దిగితే ప్రపంచం రెండుగా చీలిపోవడం ఖాయం. ఇరాన్ వైపు కొన్ని దేశాలు, ఇజ్రాయెల్ వైపు కొన్ని దేశాలు చేరితే మూడవ ప్రపంచ యుద్ధంగానే పరిగణించాల్సి ఉంటుంది. ఇరాన్కు, ఇజ్రాయెల్కు మిత్రదేశాలు ఉన్నాయి. పెద్దన్న అమెరికా అండ ఇజ్రాయెల్కు ఉంది. ఇప్పటికే ఆయుధాల పరంగా, నిధులను సమకూర్చడం పరంగా ఇజ్రాయెల్కు అమెరికా సాయం చేస్తూ వస్తోంది. అటు ఇరాన్కు కూడా కీలక దేశాల సపోర్ట్ ఉంది. అటు ఇరాన్ సుప్రీం లీడర్, ఇటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇద్దరిలో ఎవ్వరూ తగ్గేదే లేదంటున్నారు. అయితే ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న తీరు చూస్తుంటే ఈ యుద్ధం మరింత ముదిరితే మూడవ ప్రపంచ యుద్ధం తప్పదా అన్న ప్రశ్నలు తెరమీదకొస్తున్నాయి. రెండు ప్రపంచ యుద్ధాలకు ప్రపంచం ఎంతగా నాశనమైందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. టెక్నాలజీ పెద్దగా లేని రోజుల్లోనే ప్రపంచం వణికిపోయేలా బాంబుల మొత్తతో దద్దరిల్లింది. లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరి ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా క్షణాల్లో ఛేదించే వ్యవస్థ, హైడ్రోజన్ బాంబులు, అత్యాధునిక మిసైళ్లు అన్ని దేశాల దగ్గర ఉన్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత ముదిరితే పరిస్థితి ఏంటి అన్నది తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా అమెరికా భూగోళాన్ని కొన్ని వందల సార్లు భస్మం చేయగల అత్యంత శక్తివంతమైన ఆయుధాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ఆయుధాలన్నీ యుద్ధంలో ప్రయోగిస్తే పరిస్థితి ఏంటన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ కోసం ఎందాకైనా సిద్ధమంటూ పశ్చిమాసియాకు యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లను పంపిస్తోంది అగ్రరాజ్యం అమెరికా. ఇజ్రాయెల్ టార్గెట్గా ఇరాన్, హమాస్, హెజ్బొల్లా వ్యూహాలు రచిస్తున్నాయి. భూభాగాల ఆక్రమణ కోసం జరుగుతున్న ఈ పోరులో చావో రేవో తేల్చుకునేందుకు శ్రమిస్తోంది ఇజ్రాయెల్. ఇరాన్కు మద్దతుగా అమెరికా క్షిపణులు ప్రయోగిస్తే ప్రాణనష్టం ఏ లెవెల్లో ఉంటుందో చెప్పలేం. ఇరాన్ దగ్గర ఐరన్ డోమ్లు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ డ్రోన్లు ఉన్నాయి. హెజ్బొల్లా దగ్గర 2 లక్షల వరకు రాకెట్లు, మిసైల్స్ ఉన్నాయని అంచనా. ఒకసారి ఇరాన్, హెజ్బొల్లా అటాక్ స్టార్ట్ చేస్తే ఇజ్రాయెల్ తరపున అమెరికా తన ఫైటర్ జెట్స్కు పని చెప్పనుంది. ఇప్పుడు మెజారిటీ దేశాలు ఇజ్రాయెల్కు మద్దతు తెలుపుతున్నాయి. చైనా పాలస్తీనాకు అనుకూలంగా ఐక్యరాజ్య సమితిలో ఓటేసింది. రష్యా కూడా ఇండైరెక్ట్గా పాలస్తీనాకు మద్దతు తెలుపుతోంది. హమాస్ను ఉగ్రవాద సంస్థగా చూడడం లేదు రష్యా. ఒకవేళ పశ్చిమాసియాలో యుద్ధం జరిగితే ప్రపంచ దేశాలు రెండుగా విడిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై 2 వర్గాలు ఉన్నాయి. ఒక గ్రూపును చైనా, రష్యా లీడ్ చేస్తుంటే మరొకటి అమెరికా ఆధ్వర్యంలో నడుస్తోంది. మిడిల్ ఈస్ట్ వార్లో అమెరికా, దాని అనుకూల దేశాలు ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తే రష్యా, చైనా తరపున నిలిచే దేశాలు పాలస్తీనా, ఇరాన్ వైపు నిలిచి దాడులు చేసుకునే ప్రమాదం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చని, పరిస్థితులు అటువైపు దారితీస్తే ప్రపంచ నాశనం ఖాయమంటున్నారు. ఇరాన్తో పాటే తమను చావు దెబ్బతీసిన ఇజ్రాయెల్ అంతు చూసేందుకు హమాస్, హిజ్బొల్లా సంస్థలు తహతహలాడుతున్నాయి. హమాస్ కూడా మళ్లీ శక్తిని కూడదీసుకుని ఇజ్రాయెల్ మీద దాడి చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక హిజ్బొల్లా అయితే కొత్త చీఫ్ను కూడా నియమించుకుంది. మిగిలిన సంస్థలకు హెజ్బొల్లాకు తేడా ఏమంటే ప్రపంచంలోని పలు దేశాలకు లేని ఆయుధాలు వీరి వద్ద ఉన్నాయి. క్షిపణులు, రాకెట్లు మాత్రమే కాదు, సునిశ్చిత శిక్షణ పొందిన వేలాది మంది ఫైటర్లున్నారు. నస్రల్లాను హతమార్చిన వైనంపై హెజ్బొల్లా తీవ్రంగా రగిలిపోతోంది. అంతకంతకు బదులు తీర్చుకోవాలని తప్పిస్తోంది. మరి మూకుమ్మడి దాడిని ఇజ్రాయెల్ ఎలా ఎదుర్కొంటుంది అన్నది తేలాల్సి ఉంది. ఇజ్రాయెల్ను మట్టుపెట్టాలని హమాస్, హిజ్బొల్లాలను ముందు ఉంచి వెనుక తాను కీలక పాత్ర పోషిస్తూ ఇరాన్ నడుపుతున్న నరమేధానికి అంతు పొంతు లేకుండా పోతోంది. ఇరాన్ను ఢీకొట్టేందుకు, అదేవిధంగా ఇరాన్ను పెంచి పోషిస్తున్న ఉగ్ర సంస్థలను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ కూడా కొన్ని సందర్భాల్లో అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమవుతోంది. హిజ్బొల్లా, హమాస్ మిలిటెంట్లు ఫలానా చోట ఉన్నారు అన్న సమాచారంతో ఆ టార్గెట్లపై బాంబు దాడులు చేస్తూ ఉండడంతో
కొంతమంది అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఏడాది హమాస్ ఏ విధంగా అయితే ఇజ్రాయెల్లో వందలాది మంది అమాయకుల ప్రాణాలను బలిగొందో అందరికీ తెలిసిందే. ఇక అప్పటి నుంచి శత్రువులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ గట్టిగా పోరాడుతూ వస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ దాడుల్లో చాలా మంది అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఎన్ని వేల లక్షల ప్రాణాలు గాలిలో కలిసిపోవాలి, ఎంతమంది అమాయకులు బలవ్వాలి అన్నది అందరినీ తీవ్ర ఆలోచనకు గురిచేస్తున్న ప్రశ్నలు. యుద్ధం భయంతో రెండు దేశాల్లోని సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, భయాందోళనలకు లోనవుతున్నారు. ఎప్పుడు ఏ బాంబు వచ్చి తమ ఇళ్లపై పడి సజీవంగా సమాధైపోతామో అనే భయం, ఆందోళన రెండు దేశాల్లోని సామాన్య ప్రజల్లో నెలకొంది. అయితే ఈ యుద్ధానికి ఇప్పుడే ముగింపు పడే అవకాశం కనిపించడం లేదు. ఇది ఇంకా తీవ్ర రూపం దాల్చే పరిస్థితులే కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులతో విరుచుకుపడితే మాత్రం ఖచ్చితంగా ఇజ్రాయెల్ ఈసారి గట్టిగా ప్రతిదాడులు చేస్తుంది. అప్పుడు యుద్ధం నెక్స్ట్ లెవెల్కు చేరడం ఖాయం. వారు ముదిరి అణ్వాయుధాలు పేలితే ప్రాణ ఆస్తి నష్టం భారీగానే ఉంటుంది. హిరోషిమా, నాగసాకీలు ఇంతవరకు కోలుకోలేదు. అణుబాంబుల కంటే ప్రమాదకరమైన హైడ్రోజన్ బాంబులు, అత్యాధునిక శక్తివంతమైన బాంబులు ఒక్కటి పేలినా చాలు దేశాలకు దేశాలే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదముంది. చూడాలి మరి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో అన్నది. యుద్ధం ఇక్కడ పాప పుణ్యాలకు తావు లేదు. ఎందుకంటే రెండు దేశాలు యుద్ధం చేసుకునేటప్పుడు తమదే ఆధిపత్యం కావాలని పోరాడుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉంటాయి. ఇరువైపులా వందల వేల మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఇక్కడ పాపం ఏది, పుణ్యం ఏది అనేది చర్చించడానికి ఏమీ లేదు. మరి ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ఇంకా మున్ముందు ఏం మలుపులు తీసుకోనుంది, ఇంకెంతమంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోవాలి అన్న విషయాలు కాలమే తేల్చాలి.